దీని పేరు చెప్పరా ఏదో అంటాం. 12 కాయలు క్రాసుల్లో కూడా వస్తాయి. లేదంటే ఇప్పుడైతే 9 కాయలు. మీరేమంటారు సార్? ఏంటి అంతంత లాగా తెచ్చిన ఏంటి అంత నేను చాకేసి తీసుకున్నాను. రాళ్ళు తెచ్చుకోపో, ఇటుకి పేళ్ళలో రాళ్ళు పులులు మేకలు కదా మంచిగా. అదొక టైపు, అది కలిపి వేసేది కూడా ఒక టైపు. నేను చెప్పినప్పుడు ఏమే సార్ ఒక్కటి రాళ్ళు పెడతారు, ఒకటే మిగలాల కొట్టుకుంటూ రావాలి. చిన్నాళ్ళు ప్లాస్టిక్ దానిలో చేస్తుంటారు అది ఒక ఆట. అది ఎట్లా ఇప్పుడు ఈ రాళ్ళు అన్నీ పెడతాం, హెల్ప్ చేయకాట. ఏదైనా ఒక ప్లేస్ వదిలేస్తే అంతే సార్. ఎవరి ఇష్టం, అది ఆడేవాని ఇష్టం. ఇప్పుడు ఒకటి వదిలినారు కదా, ఇప్పుడు ఇవన్నీ జరిపేదిలే కుట్టాలి సార్. వదులుతాని ఆఖరికి ఒక్కటే ఒకటే మిగిలిన అప్పుడు ఇదేనంటా కొట్టుకుంటారు నీ కొట్లు ఒకటి మిగిలి దెబ్బ కొడుతున్నా కొంచెం ఆలోచించుకుంటూ మళ్ళీ ఒకటి ఒకటే మిగతా మిగిలితే మిగిలిన ఇప్పుడు వీడికి పోతుంది, వీడికి వస్తుంది ఫినిషింగ్ అయిపోయింది. ఇది మిగులుతుంది కదా, రెండు అయితే యాభై ఒకటి ఉంటుంది. రాని ఈ పక్క రాని రెండు ఉంటాయి సార్, రెండు ఉంటాయి. మళ్ళా పెట్టండమ్మా ఇంకా మేకప్ ఏం చేస్తావంటే ఇప్పుడు ఏది కొట్టావో చూడండి సార్, దాన్నే నువ్వు చూడండి సార్, ఈసారి చూడండి. రైట్, వెరీ గుడ్. ఒకటి మిగిలిస్తారు సార్. నేను 18 రాళ్ళు లేదు, 18 ఇంకా 3 రాళ్ళు. అప్పుడే ఎట్లా పెడుతున్నావు? నేను సింగిల్ మిగిలిస్తాను మొత్తం సార్. అది ఉండాలి, అది ఒకటి గ్యాప్ ఉండాలి. మంచి ఎక్స్ప్రెస్ కొట్టేస్తున్నా కొట్టారు లేదా? అట్లా కాదులే, పులి మేకలు కాదులే. చెయ్యి ఎత్తకుండా దీనికి ఇస్తా సార్. మళ్ళీ చెయ్యి ఎత్తకుండా మళ్ళీ నువ్వు చెప్పు.
చెయ్యి ఎత్తకుండా మొత్తం ఇట్లే రావాలి సార్ అన్ని. ఇప్పుడు ఇట్లే ఉంది కదా, ఇప్పుడు ఇట్లా గీసేస్తే డివైడ్ అయిపోతుంది. ఐడియా చూసుకుంటారు సార్. ये चले వాళ్ళకి తీసుకోవాలంత ఐడియా. మళ్ళీ ధర ఒక్క నుంచి ఉండు చెప్పండి పెట్టు నువ్వు చెప్పు. అవి 4 పుల్లులు సార్. మేకలు వస్తాయి 32. 18 మేకలు. 4 తీసుకో. 2 ఆకలితులు పోతే మిగిలినట్టు ఎన్ని ఉంటాయి చూడు. 18 భయ్ ఆ కారణంలో భయ్ ఆ పక్క పెట్టు పెట్టు అదే. బాగా తెలుసులే సార్ ఆట. మరి బాగా తెలిసింటే మరి ఏంది ఆట. పులికి మేత పెట్టాలా ఆ చెవిలో వేయకూడదులే. ఇప్పుడు వేయాలను మేకలు వేస్తే 3 నిమిషాల్లో అయిపోరాట. పుల్లు జరగని నేను వేస్తే 3 నిమిషాలు అయిపోసేస్తారు. టకటకటకటగా వేసేయాలి. ఇంత ఆలోచన ఎవరు చేయకూడదు. టకటగా జరగాల. పుల్లు జరిగితే లేడు కొట్టు మళ్ళీ ఎదుర్కొంటుంది వేస్తుంది. తెలిపేది ఆట లేదు. బండి ప్లేస్ హజరత్ పులులు సార్. హజరత్ పులి పులిలాగానే ఆడతాడు. ఇంకా మేకల్ని తినే పని అన్నట్టు. ఇంకా వేయాలి. టకటకటకటగా జరిగిపోవాలి. తొందర కూడా 301 ఫోటో ఇప్పుడు సెంటర్లో వేయి. అది కాదు పులి. అది పులి మేక అనుకుంటానులే. పులులకు కలర్ వేయాలి. మాసాలు 4 మాసాలు పెద్ద చేయాలి సార్. ఇది కొత్త కూడా నిలబడుతుంది. ఒకసారి పుల్లలు విజయం చూపిస్తాం, ఒకసారి మేకలు విజయం చూపిస్తాం. హజరత్ వరకు ఇచ్చేది ఒకటి ఉంటుంది. మధ్యలో పెట్టి కింద 4 కొట్లు ఇస్తే ఇంకా అస్సలు కాదు. జీవితాంతం ఎదురు ఆడుకున్నాయని ఆడికి పెట్టాం సార్. నీ ముందర మేము లేదు, జరగదు. జరిగే పనే కాదు. వచ్చేది 4 కొట్లు ఇచ్చి 4 కొట్లు ఇచ్చేసరికి 3 పుల్లు చచ్చి ఉండాలా. ఇంకేం ఈ బొక్కకి ఏం పెడతాం. జరిగినా కానీ ఇసులు లేదు. కర్రలన్నీ నాకు వచ్చినాయి. జరిగినా కొట్టే సార్. మీరు ఆడండి సార్. ఆడండి సార్. సార్ ఫస్ట్ ఓడిపోయా. ఇంకేం ఆడతాడు మీరు సార్.
పెద్ద రాదు ఏదో ఊరికి ఆడుతా అంటే ఎవరన్నా చూస్తాను. ఆలోచన చేసి ఉన్నది కిటకిట చేసేస్తాను. ఆ పక్క పోయినారు నేర్చుకోవాలి. ఇంకేం వస్తుంది? అచ్చనకాయలు ఆడండి మీరు. అచ్చనకాయలు ఆట వస్తాయి సార్. వాళ్ళది కూడా క్యాంప్ తీసాం సార్. అచ్చనకాయలు మైలేజ్ పడుతుండేది అదే. అది రాదా మీరేం ఆడుతున్నామ్మా? అదే మీరు ఆడుతుంటే నేను చెప్తాంట 1 by 1. మీరేందమ్మా మంచి పక్క ఇద్దరు వచ్చిన పులిని కొడతా మళ్ళా మారినారు. మంచి ట్విస్ట్ గేమ్ సార్. మళ్ళీ ఇప్పుడు పుల్లు మళ్ళీ మేకల్లోకి వచ్చి నిలబడతా సార్. ఇట్లా చీలిపోవాలి పుల్లు లేకపోతే ఒక సావాలంటే అట వర్షం వస్తుంది మనకి అడ్డంకి. ఎన్ని వేలు సార్? ఇంకా 5 ఉన్నాయి. ఒక్క గుండు పెట్టలే ఇప్పుడు. అన్ని అయ్యే పూడ్చుకో సార్. ఈ 2 ఆట 1 2 ఆట త్వరగా వర్షం వస్తుంది. 1 2 జరుపు అదేది నాకర్ర 2 3 4 ఈ 2 గర్రలు ఇచ్చి చంపుతా సార్. నేను ఈ 2 గర్రలు కూడా ఇచ్చేసి చంపుతా. ఈ 2 గర్రలు ఇచ్చి ఇక్కడ బొక్కుందా వేస్తాలకు ఏం బాగా అన్నీ ఉండిస్తున్నాను. మళ్ళీ ఎంచుకున్నా వాపస్ లేదు కదా. జరుపు దాన్ని జరిగి ఏమైతా దాని జరుపు అయిపోతుందా? ఎట్ అయిపోతుంది? ఒకటి ఉంది సార్. ఇంకొకటి ఉంది సార్. కొట్టా ఇప్పుడు కొట్టు ఏం లేదు, ఎక్కడ లేదు, కొట్టు కూడా లేదు అసలు. లాస్ట్ అయిపోయింది. సందే లేదు. ఇది కానీ అది కానీ కొన్నది అది నాది సార్. అది దీనికి నలుపు తెలుపు తీసుకోండి సరిపోతుంది. నాకు రూల్ చెప్పాలి ఫస్ట్. ఏంటంటే సార్ పెట్టాలా, కాయలు పెట్టాలా వరుసగా 3. తర్వాత వరుసగా 3. ఈ 3 ఇటైనా రావాలా, ఇటైనా రావాలా, ఇటైనా ఎటు చూసుకున్నా క్లియర్ గా చూడండి సార్. ఫస్ట్ చెర్ర అంటే కాయ ఎత్తి మన ఇష్టం వచ్చింది ఎత్తి పక్కన పెట్టుకోవచ్చు. చెర్ర అంటే సార్ ఫస్ట్ టైం చూడండి సార్. తర్వాత సార్ మీరు అప్పుడే తీయాలి సార్. తీయండి సార్. మఫ్టీలో వచ్చినట్టుంది రామకృష్ణ. నువ్వు అంత వైట్ లో నీ ఆడ చంపుతావు. వీళ్ళంతా మఫ్టీనే సార్. ఆడ పెట్టుకోడు ఆడ మూల సరగానే సార్. అదే సరఫర్ అంట. అంటే ఏది 3 ఒక దాంట్లో రాకుండా. ఇదిగో సార్ 3 వచ్చినాయి కదా. ఇట్లా వచ్చినప్పుడు బేరీ ఒక కర్ర కోసేస్తాడు ఆపోజిట్. నాకు కనుక ఇట్లా బేరీ వస్తే కనుక వాళ్ళ కర్ర కోసేస్తాడు. అదే రాకూడదు. ఫినిష్ గా ఎత్తిపోవాలి కర్రలని వెళ్ళిపోవాలి మొత్తం. అది ఫినిషింగ్ ఆట.
వేరే ఏంది ఎత్తినారా డిఫరెంట్ తీసింటే ఎర్రగా 3 వరుసగా రావాలి, 3 కాయలు వరుసగా రావాలి, ఇటు 3 రావాలి. ఇటు చూసినా 3 వస్తే మనం మళ్ళీ అవి పెడుతున్నారు. డిఫరెంట్ గానే సార్. స్థలం బాగుంది సార్. కొంచెం ఈజీ క్రియేటివిటీ. ఇందాక మంచిగా అడిగి చేసినారు. ఎత్తిపోవాల్సింది రామకృష్ణ సార్. సరిపోలా 3 కూల్ సరిపోయిందమ్మా. దాని పెట్టు లేకపోతే కాస్త నిన్ను అమ్మలే చూసినట్ట ఏడైనా ఒకటి ఏదో ఒకటి ఇవ్వాల్సిందే ఇవ్వాలే ఒకటి ఏడు పెడితే మనకు మంచిది. ఈసారి కూడా ఎత్తుకున్నాను జరుగుతుందా లేదా సరిపోయినాయి సార్ అడిగిరాళ్ళు. వేరే సిక్స్ అయిపోయింది కంప్లీట్. జరిగిందే కోసం వస్తాను ఇప్పుడు అయిపోయింది సార్. చేసి చెప్పాలా మళ్ళీ చేసి చూపిస్తాను చెప్పు అంటే చేసి చూపిస్తా మాటలు చెప్తాడు. 2 చెప్పు అక్కడ రికార్డ్ అవుతాయి. చెప్తూ ఎక్స్ప్లెయిన్ దీన్ని చెప్పరంటారు. చెప్పు చెప్పు ఎవరైతే దానికి ఎన్ని రాళ్ళు కావాలా? ఇట్లా వేరువేరుగా 9 వేరువేరుగా 9 రాళ్ళు తీసుకుంటాం. ఇట్లా ఒక్కొక్కరు 1 by 1 తర్వాత 1 by 1 పెడతా ఉంటారు సార్. ఇట్లా పెడుతూ రావాలి. తర్వాత ఇట్లా వేస్తూ ఉంటే ఈ విధంగా 3 గర్లు వచ్చినాయంటే సార్ బేరీ అని అర్థం. ఈ విధంగా 3 గర్లు ఎవరు వస్తాయో అప్పుడు ఆపోజిట్ కర్రను కోసేయాలి సార్, తీసేయాలి కర్ర. ఈ విధంగా మన ఇష్టం వచ్చింది తీసేసుకోవచ్చు. ఇట్లా తీసేసారు. ఇక తర్వాత మళ్ళీ అతనే వేస్తారు. మీరు అప్పుడు ఇక్కడ కర్రలు ఉన్నాయి కదా 2, ఇక్కడ నేను బిగకట్టుకోకపోతే కనుక ఆయన కర్ర వేసి ఇంకో కర్ర నా కర్రను కోసేస్తారు. అటువంటిప్పుడు దానికి అడ్డగిస్తాం. ఇట్లా కర్ర వేసేసి ఆపోజిట్ అడ్డగించేస్తాం. తర్వాత మళ్ళీ అతనే వేయాలి కర్ర. మీరు వేసి ఏమో సరే వేసి ఏం పర్వాలేదు. ఎవరికి అట్లా చూసాను.
కర్రలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా జరగాలి సార్, ఒకరు జరపాలి. 1 by 1 జరుగుతూ ఉండాలి. జరుగు ఒకటి ఇది ఒకటే ఉండే విషయం, ఈ విధంగా జరుగుతుంది. ఇట్లా బేరు వేసి ఒక్కొక్క కర్రని ఇట్లా బేరు వేసి ఒక్కొక్క కర్రని కోసేస్తే లాస్ట్ కర్రలన్నీ ఆపోజిట్ కర్రలన్నీ అయిపోయినాయి. అప్పుడు మీ ఉన్న కర్రల వాళ్ళు విజేత.